Good morning, friends. SSC CHSL Tier 1 English section. Question number 1. Select the synonym of proscriptive అనే పదానికి synonym అడుగుతున్నాడు. ఎస్ ముందుగా మీకు squalid అంటే ఏంటో తెలియాలి. Squalid means dirty, DIRTY. Second one, exiguous అని అంటున్నాడు. That means meager లేదా small, very small, that is exiguous. Then what is excessive means చాలా ఎక్కువగా ఉండడం, that is proscriptive గా ఉంది అంటున్నాం. మరి thrifty అంటే అర్థము economical. Thrifty means economical. One more time, proscriptive అనే పదానికి మీనింగ్ అడుగుతున్నాడు. Squalid అనే పదాన్ని తీసుకున్నాను, that is dirty. Exiguous అనే పదం తీసుకున్నాను, that is small or meager. Thrifty అనే పదాన్ని తీసుకున్నాను, దట్ మీన్స్ ఎస్ వీ నో ఎకనామికల్ అని అర్థం తెలుసు మనకి. సో ఇక్కడ ప్రోస్క్రిప్టివ్ అనే పదానికి సినానిమ్ అనడానికి మన దగ్గర ఉన్న పదము ఎక్సెసివ్ అనే పదం ఉంది, దట్ ఈస్ ద థర్డ్ ఆప్షన్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 1 ఈజ్ ఓవర్. నౌ వీఆర్ గోయింగ్ టు క్వశ్చన్ నెంబర్ 2. To be deprived of a close relation or friend through their death. ఒకరి మరణం వలన వారిని మనం కోల్పోయినట్లయితే ఏమంటారు? అలా కోల్పోవడాన్ని డిమైస్ అంటాము. అలా కోల్పోయినట్లయితే దాన్ని బిరెఫ్ట్ ఆఫ్ అంటాం. బిరెఫ్ట్ ఆఫ్ అనేటువంటి ఒక ఫ్రేజ్ గుర్తుంచుకోండి, బిరెఫ్ట్ ఆఫ్. యాజ్ వీ లాస్ట్ సమ్వన్ వీ యూజ్ ద వర్డ్ బిరెఫ్ట్ ఆఫ్ అనే పదాన్ని యూజ్ చేస్తాము. కోల్పోవడము దాన్ని బెరీవ్మెంట్ అని కూడా అంటాం. సో దట్ ఇక్కడ మనం తీసుకోదగిన పదము బెరీవ్మెంట్. అండ్ ఔస్టింగ్ అంటే తీసేయడము, ఔస్టింగ్ ఫ్రమ్ పవర్ అంటాం, పవర్లోంచి తొలగించారు. డిస్పోజెస్ అంటే మనకు ఐడియా ఉంది, ఎస్ డిస్పోజ్ చేసాం మనకు వద్దని. అండ్ ఇట్ ఈస్ నాట్ డైవెస్టింగ్. సో దట్ మై ఫ్రెండ్ ఐఎమ్ గోయింగ్ విత్ బెరీవ్మెంట్ ఆర్ టు బెరీవ్. వన్ మోర్ టైమ్ ఐఎమ్ గోయింగ్ విత్ ద క్వశ్చన్. టు బి డిప్రైవ్డ్ ఆఫ్ ఎ క్లోజ్ రిలేషన్ ఆర్ ఫ్రెండ్ త్రూ దేర్ డెత్, దట్ ఈస్ కాల్డ్ బెరీవ్, సెకండ్ ఆప్షన్. నౌ లెట్ మీ గో టు ద క్వశ్చన్ నెంబర్ 3 మై డియర్ ఫ్రెండ్స్. చూడండి అయ్యా, ఒక్కసారి చూడండి ఏముంది అక్కడ. టు మేక్ సమ్వన్ ఫీల్ కంప్లీట్లీ బ్యాఫెల్డ్. బ్యాఫెల్డ్ అంటే కన్ఫ్యూజ్డ్ అని, ఆశ్చర్యపోవడం అనే అర్థం వస్తుంది. సో ఇక్కడున్న పదాల్లో మన దగ్గర ఉన్న పదము పెర్ప్లెక్స్. పెర్ప్లెక్స్ ఈజ్ ఆల్సో కన్ఫ్యూజన్ అండ్ ఆల్సో సర్ప్రైజ్. ఈ సర్ప్రైజ్ కన్ఫ్యూజన్ కలిసిన దాన్ని పెర్ప్లెక్స్డ్ అంటాము. మరి ఎక్స్ప్లికేట్ అంటే ఏమిటి మాస్టారు? అండర్స్టాండ్ అని అర్థము. అలాగే కాన్స్ట్రూ అంటే ఏమిటి మాస్టారు? ఇంటర్ప్రెట్ అని అర్థం అండి, INTERPRET, ఇంటర్ప్రెట్, దట్ ఈజ్ కాన్స్ట్రూ. ఎల్యూసిడేట్ ఎక్స్ప్లెయిన్ అనే అర్థం వస్తుంది. ఎక్స్ప్లికేట్ మీన్స్ అండర్స్టాండ్ అనే అర్థం వస్తుంది. కాన్స్ట్రూ మీన్స్ ఇంటర్ప్రెట్ అనే అర్థం వస్తుంది. బ్యాఫల్డ్ అంటే కన్ఫ్యూజన్ అనుకోవచ్చు, బ్యాఫల్డ్ అంటే సర్ప్రైజ్ అనుకోవచ్చు. అటువంటి సర్ప్రైజ్ కన్ఫ్యూజన్కి సంబంధించిన పదము పెర్ప్లెక్స్ అనే పదం ఇక్కడ మనకు కనిపిస్తోంది. దట్ ఈస్ ద థర్డ్ ఆప్షన్ మై డియర్ ఫ్రెండ్స్. నౌ ఐఎమ్ గోయింగ్ విత్ ద క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 4 ఈజ్ హియర్ లైక్ దిస్. ఇంప్రూవ్ ద బ్రాకెటెడ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ అంటున్నాడు. ఎవ్రీడే వీ హ్యావ్ యూజువల్లీ డిన్నర్ at 8 o'clock అని ఇచ్చినప్పుడు ఎస్ వీ హ్యావ్ యూజువల్లీలో చిన్న మనకి కరెక్షన్ కనబడుతోంది. యాక్చువల్గా వీ యూజువల్లీ హ్యావ్ అంటే బాగుంటుందండి అక్కడ. సో దట్ వీ కెన్ కరెక్ట్ దట్ వన్ అండ్ ఇంప్రూవ్ దట్ వన్ యాజ్ ఎవ్రీడే వీ యూజువల్లీ హ్యావ్ డిన్నర్ at 8 o'clock. దట్ ఈస్ ద రైట్ వన్. దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్. ఫోర్త్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అయి ఉంది. సో దట్ యూ కెన్ టేక్ వీ యూజువల్లీ హ్యావ్ డిన్నర్ at 8 o'clock. That is simple present మిత్రమా, because usually, always, naturally, generally, regularly, daily, every day, every month, seldom ఇలాంటివి వచ్చినప్పుడు we use V1. so that we usually have dinner at 8 o'clock is absolutely right. That is the fourth one. Now I am going to fifth question. The plane was too far away. Question number 5. The plane was too far away. Too far away. The plane was far away that it was just a dot in the sky. So the too far away అన్నప్పుడు మళ్ళీ మనం to అప్లై చేయాలి. The plane was so far away that it was just a dot in the sky. to కన్నా అక్కడ అప్లై చేయగలిగింది. సో అయితే కరెక్ట్ మిత్రమా. సో తర్వాత ఇక్కడ మనకి దట్ కూడా వస్తుంది. ఎస్. Now my dear friends, I am going with option number 1. That is the mistaken part is A. So that the plane was so far away that it was just a dot in the sky. That is the first option, A. Question number 6 మిత్రమా.
ఆబ్లిగేషన్స్ ఉంటాయి, అందరికీ ఉంటాయి. అబ్లిగేషన్ అనే పదము అదొక రెస్పాన్సిబిలిటీ నాన్న, మనం చేయవలసినటువంటి అవసరం ఉంది. అది మన యొక్క బర్డెన్ అనలేను కానీ మన కమిట్మెంట్ అనొచ్చు, అది మన బాండ్ అని కూడా అనొచ్చు. సో అది ఆబ్లిగేషన్ ఇస్ దేర్. వాట్ ఈస్ ద యాంటనిమ్ ఆఫ్ ద ఆబ్లిగేషన్? దట్ ఈస్ ఇర్రెస్పాన్సిబిలిటీగా మనం తీసుకుందాం. అప్లికేషన్ అనేది మన రెస్పాన్సిబిలిటీ, అదే మోరల్ ఆబ్లిగేషన్ అయితే దట్ ఈజ్ అవర్ మోరల్ రెస్పాన్సిబిలిటీ టు డూ సంథింగ్, దాన్ని ఆబ్లిగేషన్ అంటాం. వాట్ ఈస్ ఆపోజిట్ ఫర్ దట్ వన్ ఈస్ హియర్ ఇన్ దీస్ 4 ఆప్షన్స్. 4 ఆప్షన్స్ చూసినప్పుడు మనకు ఖచ్చితంగా కనిపిస్తోంది దట్ ఈజ్ ఇర్రెస్పాన్సిబిలిటీ. ఆబ్లిగేషన్ అనే పదానికి ఆపోజిట్గా ఇర్రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. నౌ ఐఎమ్ గోయింగ్ విత్ క్వశ్చన్ నెంబర్ 7. ఇట్ ఈస్ ఎ ప్లెజెంట్ డే, వీ వెంట్ ఫర్ ఎ వాక్. చాలా బాగుందండి, దీనికి ఇంప్రూవ్మెంట్ కావాలి అని అంటున్నాడు. దీన్ని ఇంకొక విధంగా రైట్ డౌన్ చేయొచ్చు. ఇట్ బీయింగ్ ఏ ప్లెజెంట్ డే, వీ వెంట్ ఫర్ ఏ వాక్. ఇట్ బీయింగ్ అని ఇట్ ఈజ్ అని అనలేను, అక్కడ అంటే ఇట్ వాజ్ అని అనాలి. ఇట్ వాజ్ ఏ ప్లెజెంట్ డే, వీ వెంట్ ఫర్ ఏ వాక్ అని కూడా అనొచ్చండి. అండ్ హ్యావింగ్ బీన్ ఏ ప్లెజెంట్ డే అని అనలేను. సో దట్ 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఇట్ బీయింగ్ అని అనాలి లేదా ఇట్ వాజ్ అని అనాలి. సో దట్ ఐఎమ్ గోయింగ్ విత్ ఇట్ బీయింగ్ ఏ ప్లెజెంట్ డే. ఇక్కడ బీయింగ్ అనేది నాన్ ఫైనైట్ వర్బ్ అండి. ఇట్ బీయింగ్ ఏ ప్లెజెంట్ డే అనేది ఒక ఫ్రేజ్ అండి. వీ వెంట్ ఫర్ ఏ వాక్ అనేటువంటిది క్లాజ్ అవుతుంది. సో ఇది సింపుల్ సెంటెన్స్. నీకు ఒక డౌట్ రావాలి ఇప్పుడు, ఇట్ వాజ్ ఏ ప్లెజెంట్ డే, వీ వెంట్ ఫర్ ఏ వాక్ అనొచ్చు కదా అని. ఒక్కసారి ఆలోచించు మిత్రమా. ఇట్ వాజ్ ఏ ప్లెజెంట్ డే అనేది ఒక ఫుల్ స్టేట్మెంట్ అయినప్పుడు అక్కడ కామా యాక్సెప్ట్ చేయను, ఫుల్ స్టాప్ ఉండాలి. అప్పుడు ఇట్ వాజ్ ఏ ప్లెజెంట్ డే అండ్ వీ వెంట్ ఫర్ ఏ వాక్ అని కానీ, ఇట్ వాజ్ ఏ ప్లెజెంట్ డే సో వీ వెంట్ ఫర్ ఏ వాక్ అని కానీ ఉండాలి. సో దట్ అటువంటి కంజంక్షన్స్ ఏమీ లేవు కావున నేను ఇట్ వాజ్ ప్లెజెంట్ డే అనే కంప్లీట్ సెంటెన్స్ని ఫార్మ్ చేయలేను. అక్కడ నాకు కామా చెప్తోంది ఫ్రేజే ఉండాలని. సో దట్ ఇట్ బీయింగ్ ఏ ప్లెజెంట్ డే, అది ఒక ప్లెజెంట్ డే అయి ఉండడం వలన వీ వెంట్ ఫర్ ఏ వాక్. చాలా మంచి బిట్ నాన్న, మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇట్ ఈజ్ ఏ ప్లెజెంట్ డే అనేది రాంగ్ అయ్యా, వెంట్ ఫర్ ఏ వాక్ అనేది ఉంది కాబట్టి అక్కడ వజ్ అని ఉండాలి, కరెక్టే. కానీ ఇట్ వాజ్ ఏ ప్లెజెంట్ డే అనేది ఒక స్టేట్మెంట్, వీ వెంట్ ఫర్ ఏ వాక్ అనేది ఒక స్టేట్మెంట్ అయినప్పుడు ఆ 2 సెంటెన్సెస్ మధ్య ఖచ్చితంగా మనం కోఆర్డినేట్ కంజంక్షన్ వాడవలసి ఉంది. అటువంటి కంజంక్షన్స్ ఏమి అక్కడ లేవు కావున నేను ఇట్ వాజ్ అనేది అప్లై చేయడం లేదు. తద్వారా ఐఎమ్ నాట్ గోయింగ్ టు మేక్ ఇట్ ఏ కంప్లీట్ సెంటెన్స్ ఆర్ ఏ క్లాస్. బట్ ఇట్ బీయింగ్ ఏ ప్లెజెంట్ డే కామా యాక్సెప్టెడ్, వీ వెంట్ ఫర్ ఏ వాక్. అదే బాగుంది నాన్న. కాబట్టి గో విత్ ద సెకండ్ ఆప్షన్. మరొకసారి చెప్తున్నాను, ఇట్ వాజ్ ఏ ప్లెజెంట్ డే నిజమే, స్టేట్మెంట్ కరెక్టే. కానీ 2 స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు, 2 కంప్లీట్ సెన్సెస్ ఉన్నప్పుడు ఆ మధ్యలో మనం కంజంక్షన్ అప్లై చేయాలి. అటువంటి కంజంక్షన్ ఏమీ లేదు కావున మై డియర్ ఫ్రెండ్స్ ఐఎమ్ గోయింగ్ విత్ ఇట్ బీయింగ్ ఏ ప్లెజెంట్ డే. సో దట్ ఈస్ ద సెకండ్ ఆప్షన్ మిత్రమా. నౌ ఐఎమ్ గోయింగ్ విత్ 8th క్వశ్చన్. ఎస్, ఫర్ 3 months ఐ హ్యావ్ హ్యాడ్ ఏ, చాలా 3 monthsగా ఏదైనా ఒకటి వదిలిపెట్టకుండా డిసీజ్ అలాగే కంటిన్యూ అవుతుంటే దాన్ని ఏమంటారు అంటే క్రానిక్ అయిపోయిందండి అంటారు. కాబట్టి ఇన్బ్రెడ్ అంటే పుట్టుకతో వచ్చిందని, సెటిల్డ్ అని అనకూడదు, అది లైఫ్ లాంగ్ కాదు, 3 నెలలుగా చాలా తీవ్రమైనటువంటి హెడేక్ ఉంది కాబట్టి ఐ హ్యావ్ హ్యాడ్ ఏ క్రానిక్ హెడేక్. థర్డ్ ఆప్షన్, దట్ ఈస్ ద రైట్ వన్. కమ్ ఆన్ మై డియర్ ఫ్రెండ్స్, నౌ ఐఎమ్ గోయింగ్ టు క్వశ్చన్ నెంబర్ 9. సెలెక్ట్ ద సినానిమ్ ఆఫ్ ప్రాక్సిమిటీ. అంటే క్లోజ్నెస్ అని అర్థం అండి. ఫ్యూటైల్ అంటే వేస్ట్ అయిపోయిందని అర్థము. ఫ్యూటైల్ అంటే వేస్ట్ అయిపోయిందని అర్థము. ప్రిపోస్చరస్ అంటే రిడిక్యులస్ అని అర్థము. అబ్జర్డ్ అనే పదం మీకు ఐడియా ఉంది, చాలా అబ్జర్డ్గా ఉందంటాం. ఫ్యూటైల్ అంటే వేస్ట్ అయిపోవడము. ప్రిపోస్చరస్ అంటే మనం నేర్చుకున్నాం రిడిక్యులస్ అని, అబ్జర్డ్ కూడా తెలుసు. వాట్ ఈజ్ ఇమ్మినెంట్? త్వరలో జరగబోదాన్ని ఇమ్మినెంట్ అంటాం, తొందరలో జరగబోయేదాన్ని ఇమ్మినెంట్ అంటాం. ఆ త్వరలో నియర్లీ, క్లోజ్లీ అని అంటున్నాం కావున ప్రాక్సిమిటీ అనే పదానికి సినానిముగా ఇమ్మినెంట్ అనే పదాన్ని తీసుకోవచ్చు. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, ప్రాక్సిమిటీ ఈజ్ ఈక్వల్ టు ఇమ్మినెంట్గా ఇక్కడ మనం తీసుకున్నాం. ఎస్, ప్రొపింక్విటీ అని కూడా అంటాం, దట్ ఈజ్ క్లోజ్నెస్. సో దట్ ఈజ్ ప్రాక్సిమిటీ. సో దట్ ఇమ్మినెంట్ అనే పదాన్ని అక్కడ ఉన్న పదాలలో ఒక పదంగా మనం సెలెక్ట్ చేసుకున్నాం. వీ హ్యావ్ ఫినిష్డ్ అని అంటున్నాడు మిత్రమా. ఎస్, మీకు తెలుసు V1 becomes am is or plus V3, V2 becomes was were plus V3, verb plus ing becomes being plus V3, will plus V1 is equal to will be plus V3. మరి అదే విధంగా have plus V3 తీసుకున్నప్పుడు have plus V3 can be written as, దీన్ని ఏ విధంగా రైట్ డౌన్ చేయొచ్చా? దట్ ఈజ్ హ్యావ్ బీన్ ప్లస్ V3గా రైట్ డౌన్ చేయొచ్చు మిత్రమా. సో దట్ ఐఎమ్ గోయింగ్ విత్ హ్యావ్ ప్లస్ V3, హ్యావ్ బీన్ ప్లస్ V3. ఈ రూల్ని తీసుకున్నప్పుడు మై డియర్ ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఏముందో చూద్దాం. హ్యావ్ ఫినిష్డ్ అనేది వెర్బ్ అయినప్పుడు, ఎవరు అని అడిగినప్పుడు వి అనే సబ్జెక్ట్ వచ్చింది, వాట్ అని అడిగినప్పుడు అసైన్మెంట్ అనేటువంటి ఆబ్జెక్ట్ వచ్చింది. ఆబ్జెక్ట్ బికమ్స్ సబ్జెక్ట్ మిత్రమా. ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవ్వాలనే రూల్ మీద ద అసైన్మెంట్
హ్యాజ్ బీన్ ఫినిష్డ్ బై అస్ అనే విషయాన్ని తీసుకోవాలి. ద అసైన్మెంట్ హ్యాజ్ బీన్ ఫినిష్డ్ బై అస్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్. దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్. కమాన్ మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 11లోకి వెళ్తున్నాం. మరొకసారి చెప్తున్నా, క్వశ్చన్ నెంబర్ 10 యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అడిగి ఉన్నాడు. హ్యావ్ ఫినిష్డ్, హ్యావ్ ప్లస్ V3 అయినప్పుడు దట్ బికమ్స్ హ్యావ్ బీన్ ప్లస్ V3. ఇక్కడ హ్యావ్ మీన్స్ హ్యావ్ ఆర్ హ్యాజ్గా మనం తీసుకోవాలి. సో దట్ ద అసైన్మెంట్ హ్యాజ్ బీన్ ఫినిష్డ్ బై అస్. దట్ ఈస్ ద క్వశ్చన్ నెంబర్ 10. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ గోయింగ్ విత్ క్వశ్చన్ నెంబర్ 11. ఒక్కసారి చూడండి అయ్యా, చదువుకోండి అయ్యా క్వశ్చన్ని. క్వశ్చన్లో ఏముందో మరొకసారి చూడు మిత్రమా. ఎస్, నువ్వు చదువుకోవడం అయింది అనుకుంటున్నాను. క్వశ్చన్ నెంబర్ 11లో నీకు ఏం కనిపిస్తుందయ్యా అంటే, వెన్ ఐ బ్రోక్ మై లెగ్ ఇట్ వాజ్ ద డాష్ ఆఫ్ ఏ నైట్ మేర్ వీక్ అంటున్నాడు. ఎస్, ఆ యొక్క ఒక నైట్ మేర్ వీక్ అయిపోయింది నాకు అన్నాడు. దాని గురించి ఏమని మాట్లాడుకుందామో చూడండి. వెన్ ఐ బ్రోక్ మై లెగ్ ఇట్ వాజ్ ద టాప్ ఆఫ్ ఏ నైట్ మేర్ వీక్ అనలేం, ఇట్ వాజ్ ద మ్యాక్సిమమ్ ఆఫ్ అనలేం, ఇట్ వాజ్ ద సమ్మిట్ 80% కాదు, ఇట్ వాజ్ ద క్లైమాక్స్ ఆఫ్ ఏ నైట్ మేర్ వీక్. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 11కి ఏం తీసుకున్నారండి మీరు ఆప్షన్గా? 4th ఆప్షన్ తీసుకున్నారు. ఎందువల్ల తీసుకోవాల్సి వచ్చిందండి? టాప్ అనేది సూటబుల్ కాదు, అక్కడ మ్యాక్సిమం అనేది సూటబుల్ కాదు, అదేమి ఒక సమ్మిట్ కాదు. సో దట్ యు ఆర్ గోయింగ్ టు ఇట్ ఇస్ ఎ క్లైమాక్స్ ఆఫ్ ఎ నైట్ మేర్ వీక్. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 11 ఈజ్ ఓవర్. నవ్ ఐఎమ్ మూవింగ్ టువర్డ్స్ క్వశ్చన్ నెంబర్ 12. ఎస్, ఒకసారి చూడండి, వాడు అడుగుతున్నాడు విచ్ వన్ ఈజ్ పర్ఫెక్ట్లీ రైట్ విత్ ద స్పెల్లింగ్ అని. THROUGH అంటే థరో, కాబట్టి అది కాదు. టెర్మినస్లో MY ఉండదండి. సో అదర్ ఎండ్లో RA కాదండి. సో బ్రాజెండ్ అనే పదాన్ని తీసుకోండి, BRAZENED, దట్ ఈస్ బ్రాజెండ్, దట్ ఈస్ విత్ కరెక్ట్ స్పెల్లింగ్. నా క్వశ్చన్ నెంబర్ 13 మిత్రమా. ఇట్ వాజ్ లైక్ రీడింగ్ ఏ ఓపెన్ బుక్ అంటున్నాడు. ఎస్, ఇట్ వాజ్ లైక్ రీడింగ్ ఓపెన్ అని అన్నప్పుడు ఓ పలుకుతుందయ్యా, అది ఓ కాదు. ఓ అనే పదం పలికినప్పుడు అది వొవెల్ సౌండ్ కాబట్టి మిత్రమా ఖచ్చితంగా మీరు యాన్ అనేటువంటి ఆర్టికల్ని అప్లై చేయవలసిన అవసరం ఉంది. సో దట్ ఇది ఆర్టికల్లోంచి ఇచ్చినాడయ్యా. ఇట్ వాజ్ లైక్ రీడింగ్ యాన్ ఓపెన్ బుక్, ఇది ఏ ఓపెన్ బుక్ కాదు మిత్రమా. సో దట్ ఐఎమ్ గోయింగ్ విత్ ఆప్షన్ బి, దట్ ఈస్ ఇట్ వాజ్ లైక్ రీడింగ్ అన్ ఓపెన్ బుక్, దట్ ఈస్ ద సెకండ్ ఆప్షన్. నౌ మై డియర్ ఫ్రెండ్స్, గోయింగ్ విత్ క్వశ్చన్ నెంబర్ 14లోకి వెళ్దామయ్యా. ఓన్లీ ఏ కంట్రీ నాట్ ఎట్ rid of its colonial hangover of a government that commands and controls labels dissent as seditious. Yes, ఒక్కసారి చూద్దాం. 14th వన్లోకి వెళ్ళినప్పుడు ఓన్లీ ఏ కంట్రీ నాట్ ఎట్ రిడ్ అనే పదం కనబడింది కాబట్టి ఆఫ్ తీసుకున్నాను. రిడ్ ఆఫ్ ఇట్స్ కలోనియల్ హ్యాంగ్ ఓవర్ అంటున్నాను. అండ్ హ్యాంగ్ ఓవర్ ఆఫ్ ఏ గవర్నమెంట్ దట్ కమాండ్స్ అండ్ కంట్రోల్స్ లేబుల్స్ dissent as seditious. సో దట్ వన్ మోర్ టైం మీరు కూడా చదువుకోండియా. PRQగా చదవడానికి ట్రై చేయండి. ఓన్లీ ఏ కంట్రీ నాట్ ఎట్ రిడ్ ఆఫ్ ఏ గవర్నమెంట్ దట్ కమాండ్స్ అండ్ కంట్రోల్స్ లేబుల్స్ dissent as seditious, that is PRQ, that is the first option మిత్రమా. Now I am going to question number 15 అండి. సెలెక్ట్ ద యాంటోనిమ్ ఆఫ్ టు లామెంట్. లామెంట్ అంటే బాధపడడం అనే అర్థం వస్తుంది. ఈ బాధపడడం అనే పదానికి సాడ్నెస్లో వాడుతూ ఉంటాము, సారోకు వాడతాము. సాడ్ సారోకు వాడుతున్న ఈ పదానికి ఆనందానికి సంబంధించిన పదం కావాలి, అపోజిట్ హ్యాపీనెస్ కావాలి. సో దట్ ఐఎమ్ గోయింగ్ విత్ ఎస్. 15th క్వశ్చన్ చూసిన మనకు అర్థమవుతుంది. డిప్లారబుల్గా ఉందయ్యా, ప్యాథటిక్గా ఉంది. బాల్ సేమ్ షౌట్ అని అంటాం, షౌట్ విత్ పెయిన్. బిమోన్ అది కూడా ఎస్ నెగిటివ్ వర్డ్ చెప్తోంది. బట్ లార్డ్ అప్లాడ్ అనే పదం చెప్తోంది, అప్రిషియేట్ అని. బీ హ్యాపీ అని చెప్తోంది. కావున ఐఎమ్ గోయింగ్ విత్ థర్డ్ ఆప్షన్. For the question number 15, the answer is laud, laudable, applaud, applause అనే పదాలు మీకు ఐడియా ఉన్నాయి. Yes, making a sound with pain is nothing but bemoan. Making a shout with pain is nothing but bawl. Deplorable means pathetic. Now I am going with laud or laudable, that is happy, which is an antonym for the word lament. Yes, my dear friends, now I am moving towards question number 16. Developing countries what? Yes, developing countries should question the rationale for such a registry ahead of a negotiated outcome on this issue. Yes, my dear friends, very easy one ఇచ్చినాడు because it is a PQR. ఒకసారి మీరు చదువుకోండియా. Developing countries, yes, should question the rationale, yes, for such a registry ahead of a negotiated outcome on this issue అన్నాడు. That is a PQR, that is the second option. చదువుకున్నారని అనుకుంటున్నా. ఇట్స్ వెరీ ఈజీ వన్. వన్ మోర్ టైం PQR చెక్ చేసుకోండియా.
డెవలపింగ్ కంట్రీస్ అది సబ్జెక్ట్ అయినప్పుడు ఖచ్చితంగా దాని తర్వాత వెర్బ్ రావాల్సి ఉంది. షుడ్ క్వశ్చన్ ద రేషనల్ ఫర్ వాట్, రేషనల్ ఫర్ సచ్ ఏ రిజిస్ట్రీ అహెడ్ ఆఫ్, అది ఒక కొలొకేషన్ అయ్యా, అహెడ్ ఆఫ్ అనేది ఒక ఫ్రేజ్ అయ్యా, దాన్ని ఆ విధంగానే యూజ్ చేయాలి. సో దట్ పీ తర్వాత క్యూ తర్వాత ఆర్ అనేది వస్తాయి. సో దట్ ఐఎమ్ గోయింగ్ విత్ సెకండ్ ఆప్షన్ మై డియర్ ఫ్రెండ్స్. నౌ కమాన్ లెట్ us see క్వశ్చన్ నెంబర్ 17. మదర్ సెడ్ టు యూ, నువ్వే ఉన్నావు ఇక్కడ. మదర్ సెడ్ టు యూ వెన్ విల్ యూ స్టార్ట్ ఫ్రమ్ పూణే. సో ఇది ఆస్క్డ్ అయి ఉండాలి లేదా క్వశ్చన్ అయి ఉండాలి. కంజంక్షన్గా వెన్ మాత్రమే రావాలి. మనల్ని అడిగారు కాబట్టి యూ బికమ్స్ ఐ అయి ఉండాలి, విల్ బికమ్స్ వుడ్ అయి ఉండాలి. ఒక్కసారి చూద్దాం. మదర్ ఆస్క్డ్ యూ వెన్ యూ వుడ్ అనేది రావాలి. ఎక్కడుందయా అంటే దట్ ఈజ్ ఫస్ట్ వన్. మదర్ ఆస్క్డ్ యూ వెన్ యూ వుడ్ స్టార్ట్ ఫ్రమ్ పూణే, దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్. Will becomes would, you will be there like you only, so that there is no other change. Said becomes asked, conjunction will be when. మనము డైరెక్ట్ ఇండైరెక్ట్లో నేర్చుకున్నామయ్యా. స్టేట్మెంట్ ఫుల్ స్టాప్తో ఎండ్ అయినప్పుడు దట్ అనేది కంజంక్షన్గా రావాలని. WH క్వశ్చన్ వచ్చినప్పుడు WH వర్డ్ కంజంక్షన్గా ఉంటుందని. SR నో క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇఫ్ కానీ వెదర్ కానీ కంజంక్షన్గా రావాలని. అదేవిధంగా నేర్చుకున్నాం అక్కడ రిక్వెస్ట్ ఆర్డర్ అడ్వైజ్ ఉన్నప్పుడు టు అనేది కంజంక్షన్గా రావాలని. అయితే ఇది క్వశ్చన్ కాబట్టి WHతో స్టార్ట్ అయింది కావున ఖచ్చితంగా ఇక్కడ ఎవరు ఉండాలి అంటే వెన్ మాత్రమే కంజంక్షన్గా ఉండాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఆస్క్డ్ అనేది వర్బ్ యొక్క రెండో రూపమైనప్పుడు am is or becomes was were, have has becomes had, will shall becomes would, can becomes could, may becomes might అనే రూల్స్ మనకు ఐడియా ఉన్నాయి కావున will becomes here would అవుతుంది. సో దట్ మై ఆన్సర్ ఈజ్ మదర్ ఆస్క్డ్ యూ when you would start from Pune, that is question number 17th answer, option number 1. Come on my dear friends, question number 18, correct spelling. Yes, మీకు అందరికీ తెలుసు కన్వీనర్లో ఏదో మిస్ అయింది. ఎస్, ఫ్యూజిలాగ్ కాదు, బంబ్లింగ్లో ఒక బి ఎక్స్ట్రా ఉందన్నయ్య. క్వాఫింగ్ అనే పదం తీసుకోండి. క్వాఫింగ్ అంటే దేనినైనా చాలా ఇంట్రెస్ట్గా చాలా క్విక్గా తాగడాన్ని డ్రింక్ చేయడాన్ని క్వాఫింగ్ అంటారు. ఎస్, దట్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 19 మిత్రమా, ఒక ఇడియోమాటిక్ ఇచ్చినాడు. దట్ ఈజ్ గ్రేవ్ యార్డ్ షిఫ్ట్ అంటే ఏమిటి అని. గ్రేవ్ యార్డ్ షిఫ్ట్ అదొక శ్మశానం గురించి చెప్తున్నాడు. షిఫ్ట్ అంటున్నాడు. చూద్దాం. టు వర్క్ ఇన్ ఏ వెరీ స్కారీ ప్లేస్, నో. ఏ ప్లేస్ వేర్ వన్ ఈజ్ ఫోర్స్డ్ టు వర్క్ సో హార్డ్ దట్ ఇట్ ఆల్మోస్ట్ కిల్స్ యూ, నో వేర్. టు వర్క్ విత్ ఎ టీమ్ వేర్ ఎవ్రీబడి ఎల్స్ ఈజ్ వెరీ లేజీ. ఏ వర్క్ షిఫ్ట్ దట్ రన్స్ త్రూ ద ఎర్లీ మార్నింగ్ అవర్స్. ఎస్, ఎర్లీ మార్నింగ్ అవర్స్లో వర్క్ చేయడం చాలా కష్టమయ్యా. మార్నింగ్ 3 to 6 ఏదైనా వర్క్ చేయాలి అంటే దాన్ని గ్రేవ్ యార్డ్ షిఫ్ట్ అంటారు. ఎర్లీ మార్నింగ్ షిఫ్ట్ ఎవరికి ఉన్నా ఆ షిఫ్ట్ని ఏమనాలి, గ్రేవ్ యార్డ్ షిఫ్ట్. ఎస్, నువ్వు డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత నైట్ 10 o'clock to మార్నింగ్ 6 o'clock కనుక డ్యూటీ పడినట్లయితే అది గ్రేవ్ యార్డ్ షిఫ్ట్ అవుతుంది. యు ఆర్ వర్కింగ్ హోల్ ద నైట్, దట్ ఈస్ నాట్ ద మ్యాటర్. ద మ్యాటర్ ఈస్ దేర్ విత్ దట్ యు ఆర్ వర్కింగ్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్ ఫ్రమ్ 3 to 6. ఫ్రమ్ మార్నింగ్ 3 to 6 ఎవరు వర్క్ చేసినా దాన్ని ఏమనాలయ్యా, గ్రేవ్ యార్డ్ షిఫ్ట్ అనాలి. సో ఇప్పుడు నువ్వు ఈ విషయాన్ని లైఫ్లో ఒకసారి చూసుకో. ఏటీఎంల దగ్గర ఎక్కడో ఎవరో నైట్ అంతా వర్క్ చేస్తూ ఉంటారు. దే ఆర్ వర్కింగ్ ఎర్లీ మార్నింగ్ 4:35 కూడా వర్క్ చేస్తూ ఉంటారు. దాన్ని ఏమనాలయ్యా, గ్రేవ్ యార్డ్ షిఫ్ట్. గుర్తుంచుకో, లైఫ్లో అప్లై చేయి. ఎస్, ఈజ్ ఎ గుడ్ సమారిటన్, మంచి పదమయ్యా. ఎ వెరీ రిచ్ బట్ హంబల్ పర్సన్ అంటున్నాడు. దగ్గరలో ఉంది కానీ కరెక్ట్ కాదు. ఎ పర్సన్ హూ హెల్ప్స్ అదర్స్ బట్ విత్ హిడెన్ కాజ్, నో. ఫ్రీగా ఓపెన్గా చెప్పాలి, అన్ని ఇబ్బందులు పడకుండా సింపుల్గా చెప్పండి. ఈజ్ ఎ చారిటబుల్ ఆర్ హెల్ప్ఫుల్ పర్సన్. 10 మందికి సహాయం చేసేవాడు ఈజ్ ఎ గుడ్ సమారిటన్. ఈవేళ డేస్లో చూసుకున్నప్పుడు రెగ్యులర్గా మనం డిఫరెంట్ సోషల్ మీడియాస్లో చూస్తున్నాం, టీవీ ఛానల్స్లో చూస్తున్నాం. ద యాక్టర్ సోను సూద్ ఈజ్ వర్కింగ్ హార్డ్, ఈజ్ స్పెండింగ్ వెరీ మచ్, ఈజ్ హెల్పింగ్ ఎవ్రీ వన్. వీ కెన్ కాల్ హిమ్ ఏ గుడ్ సమారిటన్. సో ఎగ్జాంపుల్ లైవ్లో తీసుకోండి. లైవ్ ఎగ్జాంపుల్ మీకు ఎవరు దొరికారా అంటే సోను సూద్ దొరికినాడు, ఈజ్ ఎ గుడ్ సమారిటన్. ఇష్యూ ఓపెన్ అవగానే టాటా ముందుకు వచ్చి crores of rupees డొనేట్ చేయడం ఇవ్వడం జరిగింది. సో ఆయన కూడా మనం ఏమనుకోవచ్చు అంటే గుడ్ సమారిటన్ అనొచ్చు. గుడ్ సమారిటన్ మీన్స్ ఏ చారిటబుల్ ఆర్ హెల్ప్ఫుల్ పర్సన్ అని అర్థం వస్తుంది. నౌ ఐఎమ్ గోయింగ్ విత్ క్వశ్చన్ నెంబర్ 21 మిత్రమా. ద సెకండ్ స్ట్రాటజీ ప్రపోజ్డ్ బై ద కమిటీ అంటాం. ప్రపోజ్డ్ ఆఫ్ కాదు, ప్రపోజ్డ్ ఫర్ కాదు. ద సెకండ్ స్ట్రాటజీ ప్రపోజ్డ్ బై ద కమిటీ అన్నప్పుడు బై అనేది సెకండ్ వన్ అయిందయా. సో దట్ యూ కెన్ గో విత్ సెకండ్ ఆప్షన్. నా క్వశ్చన్ నెంబర్ 22లోకి వెళ్దాం. Which institutional reform of police process including investigation of crimes, professionalization and ఇంకో షన్ కావాలి నీకు. ఆల్రెడీ నువ్వు 2 షన్నులు తీసుకున్నావు.
ప్రొఫెషనలైజేషన్ అండ్ రేషనలైజేషన్. కాబట్టి అగైన్ సెకండ్ వన్ తీసుకుంటున్నాను, ఆఫ్ కోర్ట్ సిస్టమ్స్ with induction of technology, but limiting appeal induction of technology because and limiting appeal procedures to the dash and to the dash what. Yes, మనం తీసుకోవచ్చు to the maximum required లేదు కాబట్టి minimum required. It is here the committee 25th question అండి. It is here the committee dash to bring, brought to bring, caught to bring కాదు, that is sought to bring in a bigger and responsible role of to victims of crime in the whole proceedings. One more time, my dear friends, the second strategy proposed by the committee was institutional reform of police processes, including investigation of crimes and crimes of professionalization and rationalization of court system, which induction of technology and limiting appeal procedures to the minimum required. It is here the committee sought to bring in a bigger and responsible role to victims of crime in the whole proceedings. Okay, my dear friends, ఒక్కసారి మనం మళ్ళీ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 ఆప్షన్గా మనం ఎక్సెసివ్ తీసుకున్నాం. క్వశ్చన్ నెంబర్ 2 ఆప్షన్గా మనం yes this is a bereaved or bereft of అనే పదం తీసుకున్నాం. క్వశ్చన్ నెంబర్ 3 దట్ ఈజ్ పెర్ప్లెక్స్ అండి. క్వశ్చన్ నెంబర్ 4లో యూజువల్లీ హ్యావ్ అనేటువంటి ఇంప్రూవ్మెంట్ చేసినాం. క్వశ్చన్ నెంబర్ 5లో సో ఫార్ అనే పదం తీసుకున్నాం. క్వశ్చన్ నెంబర్ 6లో ఆబ్లిగేషన్ అనేటప్పుడు రెస్పాన్సిబిలిటీ అని యాంటోనిమ్ తీసుకున్నాం. క్వశ్చన్ నెంబర్ 7లో ఇట్ బీయింగ్ తీసుకున్నాం. ఇక్కడ ఇట్ వాజ్ ఎందుకు కాదో ఖచ్చితంగా మనం నేర్చుకోవడం జరిగింది. 8th వన్కి వచ్చినప్పుడు ఇదే క్రానిక్ హెడేక్ అనుకున్నాం. 9th వన్కి వచ్చినప్పుడు దట్ ఈజ్ ప్రాక్సిమిటీ ఈజ్ నథింగ్ బట్ ఇమినెంట్ అని. 10th వన్కి వచ్చినప్పుడు హ్యావ్ ఫినిష్డ్ అనే దాన్ని హ్యాజ్ బీన్ ఫినిష్డ్గా మనం మార్చుకున్నాం. క్వశ్చన్ నెంబర్ 11లో ఎస్ ఇట్ ఈస్ ద క్లైమాక్స్. అండ్ 12th వన్కి వచ్చినప్పుడు ఎస్ బ్రాజెండ్ అనేటువంటిది ఖచ్చితంగా కరెక్ట్ స్పెల్లింగ్తో ఉందని. 13th వన్కి వచ్చినప్పుడు రీడింగ్ యాన్ ఓపెన్ బుక్ అన్నాం. ఇట్ ఈస్ ఫ్రమ్ ఆర్టికల్స్ అండ్ యాన్ ఈస్ దేర్ ఫర్ ఓవెల్ సౌండ్ ఓ. నా 14th వన్ ఎస్ ఇక్కడ నేర్చుకున్నాం. గెట్ రిడ్ ఆఫ్ అనేటువంటి పదం వచ్చినప్పుడు ఆఫ్ తీసుకున్నాం. కమాండ్స్ అండ్ కంట్రోల్స్ అన్నాం కాబట్టి ఆర్క్యూ తీసుకున్నాం. దట్ ఈస్ పిఆర్క్యూ, దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 15కి వెళ్ళినప్పుడు లామెంట్ అనే పదానికి ఆపోజిట్ కావాలనుకున్నాం. దట్ ఈస్ లార్డ్ అని తీసుకున్నాం. Now I am going with question number 16. Developing countries should question the rationale for such a registry ahead of a negotiated outcome on the issue. That is a PQR, second option ga తీసుకున్నాం. Now my dear friend, question number 17 వచ్చినప్పుడు ఇది ఒక క్వశ్చన్ కావున WH క్వశ్చన్ కావున కంజంక్షన్గా WH వర్డ్ వెన్నే తీసుకున్నాను. అది క్వశ్చన్ కాబట్టి సెడ్ అనేటువంటిది ఆస్క్డ్గా మారింది. ఆస్క్డ్ అనేది వెర్బ్ యొక్క రెండో రూపం కావున విల్ బికమ్స్ వుడ్ అని నేర్చుకున్నాం. కమాన్ మై డియర్ ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 18కి వచ్చినప్పుడు క్వాఫింగ్ అనే పదం స్పెల్లింగ్ ఎర్రర్లో ఉంది. ఇట్స్ ఏ కరెక్ట్ స్పెల్లింగ్తో ఉందని చెప్పుకున్నాం. క్వశ్చన్ నెంబర్ 19కి వచ్చినప్పుడు గ్రేవ్ యార్డ్ షిఫ్ట్ అని దేన్ని అంటారా అంటే ఎర్లీ మార్నింగ్ వర్కింగ్ అవర్స్ని, దట్ ఈస్ గ్రేవ్ యార్డ్ షిఫ్ట్ అని. మరి 20th వన్లో గుడ్ సమారిటన్ అంటే 2 ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకున్నాం. హీఈస్ ఎ చారిటబుల్ ఆర్ హెల్ప్ఫుల్ పర్సన్. మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద క్వశ్చన్ పేపర్ నెంబర్ 132 CHSL Tier 1. Thank you very much. Meet you again.